వెల్కమ్ ఆల్ టు బుట్‌స్ట్రాప్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు. సో, ఇప్పటిదాకా మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ జేక్వెరీ కవర్ చేసాం. అండ్ దాని మీద ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ కూడా చేసుకుంటూ వచ్చాం కదా! ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ సిరీస్‌లో. సో, ఇప్పుడేంటంటే జావాస్క్రిప్ట్‌కి జేక్వెరీ ఫ్రేమ్‌వర్క్‌ని ఎలా యూజ్ చేసి మనం సింపుల్‌గా కోడ్ యాడ్ చేసుకొని ఫంక్షనాలిటీస్‌ని అప్లై చేసుకున్నామో, అదేవిధంగా మనం మొబైల్ రెస్పాన్సివ్‌కి ఎక్కువ కోడ్ రాయకుండా బెస్ట్‌గా, ఈజీగా సీఎస్ఎస్‌కి ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నంబర్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఇది ఒకటే అని కాదు. బట్ ఏంటంటే ఇది బిల్డ్ ఫాస్ట్ రెస్పాన్సివ్ సైట్స్‌ని ఫాస్ట్‌గా బిల్డప్ చేయడం కోసం ఈ బూట్‌స్ట్రాప్ అనేది యూజ్ చేస్తారు. సో, దానికోసం మనం కూడా చూసేద్దాం. సో, ఇప్పుడేంటంటే మనం ఓన్లీ బేసిక్స్ చూద్దాం. దాని తర్వాత ఒక సింగిల్ పేజ్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ తయారు చేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ మన ఫుల్ స్టాక్ పోర్ట్‌ఫోలియోని ఎలా బిల్డప్ చేయాలి దీంట్లో అనేది చూద్దాం. సో, నేను ఇక్కడ ఒక ఇండెక్స్ పేజ్ తీసుకున్నాను. మనం బేసిక్ స్ట్రక్చర్ రాయాలంటే ఏంటి? index.html తీసుకున్నాను. అండ్ మనం ఇక్కడికి వచ్చేస్తే రీడ్ డాక్యుమెంటేషన్‌కి వెళ్ళాను. ఈ npm i bootstrap ఉందిగా, ఇది నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. సో, ఇదేంటంటే మనకి బ్యాకెండ్ స్టార్ట్ అయ్యిద్ది చూసారా? బ్యాకెండ్ స్టార్ట్ అయినప్పుడు నోడ్ జేఎస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్పుడు మీకు అర్థమైంది ఈ ప్యాకేజెస్‌ని ఏంటి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. ఇది బూట్‌స్ట్రాప్ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయటం అనమాట. సో, ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పాననుకో మీకు అర్థం కాదు. సో, బ్యాకెండ్ చూస్తూ బ్యాకెండ్ నేర్చుకుంటూ అప్పుడు దాంట్లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూద్దాం. సో, ప్రెజెంట్ ఏంటంటే డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళిపోండి. సో, ఇక్కడ మీకు చూడండి డాక్యుమెంటేషన్ ఎలా రీడ్ చేయాలో దీంట్లో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీకు బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చారు. మనం దీంట్లో కూడా ఇలానే ఎక్స్‌క్లమేటర్ మార్క్ ఎంటర్ కొడితే వచ్చేసిద్ది కదా! అదే బేసిక్ ఐటెమ్ ఇక్కడ మీకు చూపించాడు. ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌ని యాడ్ చేయాలని 2 వేస్‌లో ఉంటది. ఒకటి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు సీటీఎన్ లింక్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ. సీడీఎన్ లింక్స్ అంటే ఆన్‌లైన్‌లో ఉంటాయన్నమాట మొత్తం. సో, కాపీ చేసుకొని అంటే ఈ ఫైల్‌ని మీరు డౌన్‌లోడ్ చేయకుండా యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈ విధంగా మీరు డౌన్‌లోడ్ చేసుకోకుండా ఫైల్‌ని యాడ్ చేయొచ్చు. అలా కాదు నేను డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటానంటే ఇది వన్ వే అన్నమాట మీకు యాడ్ చేసుకోవటం బూట్‌స్ట్రాప్. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని సేవ్ చేసి లైవ్ ప్రివ్యూ చేస్తాను. ఇప్పుడు H1 ఇలా వచ్చింది కదా! దీనికి ఏంటంటే నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది యాడ్ చేస్తాను. లేదా బటన్ క్లాస్ యాడ్ చేస్తాను. btn ప్రైమరీ టెక్స్ట్ వైట్ లైట్ చూద్దాం. చూసారు కదా బటన్ కింద మారిపోయింది ఇది. సో, బూట్‌స్ట్రాప్ అనేది యాడ్ అవుతుంది. సక్సెస్ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఇదే విధంగా నేను డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికి ఏం చేయాలి మీరు ఇక్కడికి వచ్చేసి కింద ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ మెనూలో దాంట్లోకి వచ్చేయండి. అండ్ ఇక్కడ మీకు మినిఫైడ్ సిఎస్ఎస్ బండిల్, మినిఫైడ్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్ ఇలా ఉన్నాయి. కంప్రెస్డ్ అని రెండింటిని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకోండి. సో, దీన్ని ఓపెన్ చేసుకుందాం. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో, నాకు ఇక్కడ ఇలా వచ్చింది. దీంట్లో సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఫోల్డర్స్ ఉంటాయి 2. బట్ ఇక్కడ దీంట్లో మనకు 2 ఫోల్డర్స్ ఉన్నాయి. జావాస్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ అనమాట. సో, సిఎస్ఎస్‌లో మనకి ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. యూటిలిటీస్ అని, గ్రిడ్స్ అని, రీబూట్ ఇలా మొత్తం అన్ని క్లాసెస్ ఉంటాయి. బట్ మనకి స్పెసిఫిక్‌గా వద్దు ఇలా మొత్తం యాడ్ అయిపోవాలనుకుంటే మీరు బూట్‌స్ట్రాప్ సిఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. లేదా బూట్‌స్ట్రాప్ మినిఫైడ్ సిఎస్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ప్రిఫర్ చేసేది మినిఫైడ్ ఫైల్స్. ఎందుకంటే సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి మీరే డిఫరెన్స్ చూడండి. సిఎస్ఎస్ వచ్చేసరికి 275 KB. ఇది వచ్చేసరికి 228. ప్లస్ ఫైల్ సైజ్ అనేది తగ్గిద్దనమాట. సో, నేను అది తీసేసుకున్నాను. అది మనకి రిక్వైర్డ్ ఫోల్డర్‌లో పేస్ట్ చేద్దాం. నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. సిమిలర్‌గా అలాగే
జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ మీకు సపరేట్గా కావాలనుకుంటే బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంకోండి బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ అలా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం బండిల్ యాడ్ చేసేసుకుందాం. అంటే పాపర్ జేఎస్, పాపప్స్, డ్రాప్ డౌన్స్ ఇవన్నీ యాడ్ అవ్వాలి కదా. దానికోసం నేను బూట్‌స్ట్రాప్ బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్ మినిఫైడ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ కూడా బూట్‌స్ట్రాప్ డాట్ బండిల్ డాట్ జేఎస్ 203 KB ఉంది. బట్ మినిఫైడ్ ఫైల్ 79 KB. సో అందుకని మ్యాక్సిమం మీరు ప్రిఫర్ చేసేది ఏంటంటే మినిఫైడ్ ఫైల్స్ని ప్రిఫర్ చేయండి. సో మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకుందాం. దాన్ని కూడా మనకి రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేసుకుందాం. ఇది తీసేసి నేను బూట్‌స్ట్రాప్ సిఎస్ఎస్ని యాడ్ చేసుకుందాం. బూట్‌స్ట్రాప్ సిఎస్ఎస్ని. సో మిన్ డాట్ సిఎస్ఎస్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ స్క్రిప్ట్ ఫైల్. బూట్‌స్ట్రాప్ జేఎస్ ఎస్ఆర్సి స్క్రిప్ట్ సోర్స్. ఎస్ఆర్సి సోర్స్ సెలెక్ట్ చేసుకుని మనకి మిన్ డాట్ జేఎస్ బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్. ఇప్పుడు ఇది యాడ్ చేసాంగా. ఇప్పుడు దీని లైవ్ ప్రివ్యూ చూద్దాం అన్ని యాడ్ అయినాయా లేదా. యాడ్ అవుతే మనకి కరెక్ట్గా ఇదే వచ్చేసింది. ఓకే డన్. యాడ్ అయిపోయింది, చేంజ్ అవ్వలేదు. కాకపోతే మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసి చూద్దాం. సెకండ్ కానీ డేంజర్ యాడ్ చేసాను, ఒకసారి చూద్దాం. ఓకే కలర్ చేంజ్ అయింది. సో వర్క్ అవుతుంది ఇది కూడా. సో ఇలా మాన్యువల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు అన్నాను కదా మొబైల్ రెస్పాన్సివ్కి నెంబర్ 1 అని ఇది. బట్ అది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాంగా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్లో. ఇక్కడ సిఎస్ఎస్ కోడ్ చూడండి ఎంత రాసాం, ఎన్ని లైన్స్ రాసాం చూసారు కదా. ఎన్ని లైన్స్ రాసాం, 442 లైన్స్ రాసాం. అదే మనకి రెడ్యూస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ రోస్ కాలమ్స్కి ఇదంతా సపరేట్గా రాసుకున్నాం మనం. బట్ ఏంటంటే మనం ఓన్లీ డెస్క్టాప్కి కాన్సన్ట్రేట్ చేసాం, మొబైల్కి ట్యాబ్లెట్ డివైస్కి మనం చేయలేదు ఇది. సో దానికి చేయాలంటే మళ్ళీ మీడియా క్వెరీస్ యూజ్ చేసుకోవాలి. దానికి సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను నేను. సిఎస్ఎస్లో మీడియా క్వెరీస్ ఎలా యూజ్ చేసుకుని రెస్పాన్సివ్నెస్ క్రియేట్ చేయాలనేది ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయకుండా. బట్ ఏంటంటే ఇది మనకి ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోయింది అనమాట. సో దానికోసం మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తాం. సో చూద్దాం. ఫస్ట్ బూట్‌స్ట్రాప్లో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెనూ ఉంది కదా, ఇది స్టడీ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కస్టమైజ్ ఉంది, అక్కడ ఏంటి కలర్స్ కస్టమైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ప్రీబిల్ట్ కలర్స్ ఉంటాయి. మీరు దాంట్లో ఇదిగోండి ఈ కలర్స్ ఉన్నాయి చూసారు కదా. వీటికి ఇది వేరియబుల్ నేమ్ అనమాట. వీటిని మీరు వేరే కింద కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని మీద కూడా సపరేట్ వీడియో చేస్తాను. దానికి ఏంటంటే సాస్ ఫైల్ కావాలి, SCSS. సో దాని మీద మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్గా క్రియేట్ చేసుకుని ఇదంతా నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ప్రైమరీ యాడ్ చేసాం కదా, ఇదే ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, డార్క్ లైట్. ఇవి ప్రీ డిఫాల్ట్గా బూట్‌స్ట్రాప్లో ఉన్నాయి. వీటిని మీరు చేంజ్ చేయొచ్చు. ఎలా, ఈ ఫైల్ని యాడ్ చేసుకోవాలన్నమాట మీరు బూట్‌స్ట్రాప్లో. సో దానికి ఎలా చేంజ్ చేయాలనేది మొత్తం నేను మీకు ఒక సపరేట్ వీడియో చేస్తా. ఈ కలర్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ చూసారు కదా, కస్టమ్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా క్లాసెస్ యూస్ చేసుకుని మీరు యాడ్ చేసేసుకోవచ్చు. కాంపోనెంట్స్ మన ఓన్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలన్నా దానికి ఎలా క్రియేట్ చేయాలి మీ ఓన్ కాంపోనెంట్ అనేది దీంట్లో ఇచ్చాడు. అండ్ మీకు ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి. కిందకు వచ్చేస్తే మీకు ఇదిగోండి కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ అనమాట. అంటే లేఅవుట్స్ అలా అకార్డియన్స్ అని ఉంటుంది చూసారా, ఇదిగోండి
ఎఫ్ఏక్యూస్లో మీరు ఎక్కువ చూసుంటారు ప్రతి వెబ్సైట్కి. ఎఫ్ఏక్యూస్ పేజ్లో మీరు ఇది చూసుంటారు. సో ఇదంతా మీరు మళ్ళీ డిజైన్ చేసుకోకుండా ఈ కింద కాపీ అని చూసారా, ఈ కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తే సరిపోద్ది. మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మళ్ళీ మొత్తం సిఎస్ఎస్ జేఎస్ ఏం రాయాల్సిన పని లేదు. బట్ మీరు దీన్ని స్టైల్ మార్చాలంటే సిఎస్ఎస్ యాడ్ చేసుకోవాలి. అలాగే అలర్ట్ అని, అలర్ట్ టెక్స్ట్, నెక్స్ట్ బటన్స్కి కార్డ్స్, డ్రాప్ డౌన్స్, ఇవ్వండి డ్రాప్ డౌన్స్ కూడా ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది చూసా. ఇవన్నీ మీకు ప్రీబిల్డ్ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. లేఅవుట్ క్రియేట్ చేయడానికి ఈ లేఅవుట్, కంటెంట్కి టెక్స్ట్, టేబుల్స్, ఫిగర్స్ వాటికి ఇది, ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి ఫార్మ్స్, అండ్ కింద యూటిలిటీ అని ఉంటుంది చూసారా. ఇది వచ్చేసరికి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ. యూటిలిటీ అంటే మీకు ఇండివిజువల్గా ప్రతిదీ ఉంటుంది అనమాట ఇన్ డీటెయిల్. ఫస్ట్ మనం లేఅవుట్స్ చూసుకుంటూ ఉందాం. లేఅవుట్స్లో ఇక్కడ కిందకు వచ్చింది, లేఅవుట్స్లో బ్రేక్ పాయింట్స్. ఇక్కడ బ్రేక్ పాయింట్స్ చూశారు కదా, వీళ్ళు సిఎస్ఎస్లో యాడ్ చేస్తారనమాట. క్లాస్ నేమ్స్ ఎస్ఎం, ఎండి, ఎల్జీ, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అని. వీటికి సైజెస్ ఏంటి, నార్మల్గా వచ్చేసరికి మీరు ఏమి ఇవ్వకుండా ఉత్తి క్లాస్ నేమ్ ఇస్తే అది వచ్చేసరికి <576కి అప్లై అయ్యింది. అండ్ ఎస్ఎం అని ఇచ్చారనుకోండి, ఈ 768 నుంచి 576 మధ్యలో అప్లై అయ్యింది. ఎస్ఎం అనేది చూడండి <576. అండ్ ఇక్కడ ఎండి వచ్చేసరికి <768 ఎండి. అది ఎల్జీ సపరేట్గా ఇచ్చారనుకోండి, అప్పుడు ఎండి వచ్చేసరికి 576 నుంచి 992 మధ్యలో అప్లై అయింది. లేదంటారా ది అబౌవ్ మొత్తం 768 అబౌవ్ మొత్తం ఇదంతా ఇది అప్లై అయ్యింది అనమాట. దీనికి అప్లై చేసే లేఅవుట్ స్టైల్. అదేవిధంగా మీరు కిందకు వస్తే ఇక్కడ ఉంటాయి చూడండి బ్రేక్ పాయింట్స్. మీరు సిఎస్ఎస్ ఇదిగోండి, మీరు కస్టమ్గా రాసుకోవాలంటే ఇలా యూస్ చేయాలి. మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ అని ఇలా లేఅవుట్స్ మీరు డెస్క్టాప్కి, మొబైల్కి, ట్యాబ్లెట్కి సపరేట్గా రాసుకోవాలి. దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను మీకు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎంత వరకు ఫ్రేమ్ వర్క్ ఉన్నా కొన్ని కేసెస్లో మీరు కంపల్సరీ సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూస్ చేసుకోవాల్సిందే. అందరు సిఎంఎస్లు ఉన్నాయి, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ ఉన్నాయి, ఎందుకు కోడింగ్ నేర్చుకోవటం అని అంటారు. అవన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం, మీరు వెళ్ళిపోవచ్చు జాబ్కి. బట్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతారంటే క్లయింట్ అనేవాడు తిక్క క్వశ్చన్స్తో, తిక్క డిజైన్స్తో వస్తాడు. కాంపిటేటర్స్ని చూసుకుని నాకు అలాంటిదే కావాలి, నాకు ఇలాంటిదే కావాలని, లేదా నాకు ఇలాంటి ఫంక్షనాలిటీ కావాలి, తన ఓన్ ఐడియాస్తో వస్తాడు. అలాంటప్పుడు మీరు ఎలా యూస్ చేస్తారు, అది ఆ ఫ్రేమ్వర్క్లో లేకపోతే ఆబ్వియస్లీ కస్టమ్ సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ రాసుకోవాల్సిందే కదా. అది అందుకోసం ఈ బేసిక్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు ఫ్రేమ్వర్క్ ఉన్నా, సిఎంఎస్ ఉన్నా, బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఏ వచ్చేసరికి బ్రేక్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ కంటైనర్కి వెళ్ళిపోదాం. కంటైనర్కి వచ్చేసరికి మీకు కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ ఉంటుంది. 2 క్లాసెస్ అనమాట. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే మీకు 100%, అంటే ఈ మొత్తం ఈ స్క్రీన్ మొత్తం అప్లై అయిపోయింది. అరే కంటైనర్ అంటే ఇప్పుడు ఇక్కడ బూట్ స్ట్రాప్లోనే చూడండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మీకు స్పేసెస్ ఉంది చూసారా, మొత్తం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. బట్ ఫుటర్కి వచ్చేసరికి మొత్తం అప్లై అయింది కలర్, టెక్స్ట్ కూడా. అదేవిధంగా మీకు ఒకసారి చూపిస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్. ఫస్ట్ నేను కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక లోరమ్ టెక్స్ట్ తీసుకుందాం, పారాగ్రాఫ్ లోరమ్ టెక్స్ట్ తీసుకున్నాను శాంపుల్గా మీకు చూపించడం కోసం. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బీజీ లైట్ ఇస్తుంది. ఇప్పుడు సేవ్ చేసాం కదా, ఒకసారి చూద్దాం. చూసారు కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి అప్లై అయిపోయింది A to Z.
ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్యాప్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మనం అదే ఇప్పుడు నేను ఇది కంటైనర్లో ఇస్తాను. ఇంతకుముందు కంటైనర్ ఫ్లూయిడ్లో ఇస్తే ఫుల్గా అప్లై అయిపోయింది కదా. ఇది కట్ చేసుకుని సేవ్ చేశాను. ఎందుకు అప్లై అవ్వాలి, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చింది. కంటైనర్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారు కదా, రైట్ లెఫ్ట్ స్పేసెస్ వచ్చింది. అది కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్కి డిఫరెన్స్. అదే ఈ మాడ్యూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అదే మీరు దాన్ని కూడా డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి ఎండి ఎస్ఎం ఎక్కడెక్కడ అప్లై అయ్యిద్ది అనేది. సపోజ్ నేను ఇప్పుడు దీన్ని ఈ కంటైనర్ అనేది నేను ఎండి అని పెట్టుకున్నాను. ఇక్కడ కంటైనర్ ఎండి. కంటైనర్ ఎండి అంటే ఏంటి మీకు, కంటైనర్ ఎండి అంటే మీకు గ్రేటర్ ఇది గ్రేటర్ దాన్ 768 దగ్గర నుంచి, అదే గ్రేటర్ దాన్ 768 నుంచి 100% అప్లై అయ్యిద్ది అనమాట. ఓకేనా. దాని లోపల వచ్చేసరికి 720 పిక్సెల్. సో ఇప్పుడు దాని లోపల వచ్చేసరికి మనకి ఫుల్ విడ్త్ అంటే ఈ రైట్ లెఫ్ట్ గ్యాప్స్ ఉండవు. దానిపైన వచ్చేసరికి మీకు రైట్ లెఫ్ట్ గ్యాప్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను దాన్ని సేవ్ చేశాను కదా, ఎండి అని పెట్టి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి రిఫ్రెష్ చేసిన రైట్ లెఫ్ట్ ఉంది. దాన్ని నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇది విడ్త్ అనమాట 1024. ఓకేనా. ఇప్పుడు ఇది 720 పిక్సెల్ లోపలైతే ఏమైంది చూడండి. ఇది అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ పైన ఫేస్ పోయింది కదా, మొత్తం 780 వరకు వస్తుంది. 766 నుంచి అలా పోయింది మొత్తానికి. అంటే ఏంటి, మీకు ట్యాబ్లెట్ సైజ్ వరకు కొద్దిగా అప్లై అవుతుంది. అండ్ మొబైల్కి వచ్చేసరికి లేదు, ఫుల్గా అప్లై అయిపోయింది. చూడండి ఇక్కడ ల్యాప్టాప్స్కి రైట్ లెఫ్ట్ ఉంది, మొబైల్కి ట్యాబ్లెట్కి ఉంది, మొబైల్కి లేదు. ఇది మొబైల్, ఇది ట్యాబ్లెట్. ట్యాబ్లెట్కి ఉంది చూడండి రైట్ లెఫ్ట్, మొబైల్కి లేదు. సో ఈ విధంగా మీరు ఎస్ఎం, ఎల్జీ, ఎండి, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఫ్లూయిడ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్లాసెస్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రిడ్. గ్రిడ్ కాలమ్స్కి వెళ్ళిపోదాం. కాలమ్స్ వచ్చేసరికి మీకు ఇలా డిఫరెంట్ కాలమ్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ కాలమ్స్ కావాలి, ఇంత ఈక్వల్గా అప్లై అయిపోవాలనుకుంటే సపోజ్ ఇదే పారాగ్రాఫ్ తీసుకుంటాం. దానికి ముందు ఏం చేయాలి, మనం ఒక రో అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక రో తీసుకున్నాడు, దాని కింద కాలమ్స్. ఎప్పుడైనా మీరు కాలమ్స్ అప్లై చేయాలంటే ముందు ఒక రో తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక రో తీసుకున్నాను క్లాస్. ఓకేనా. అండ్ ఈ పారాగ్రాఫ్కి క్లాస్ కాలమ్ 4 అని ఇచ్చాను. మనం ప్రీవియస్గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో చూసాం కదా, సిఎస్ఎస్ చెప్పుకునేటప్పుడు ఈ లేఅవుట్స్ క్రియేట్ చేసేటప్పుడు మన లేఅవుట్ని ఎజ్యూమ్ చేసుకునేది 12 కాలమ్స్ కింద ఎజ్యూమ్ చేసుకుంటామని. సో అలానే 4 4 4 12 వచ్చినాయి. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి చూద్దాం ఏమైంది. చూడండి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి 12 12 12 ల్యాప్టాప్స్, మొబైల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం మొబైల్ రెస్పాన్స్ అనుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇలానే పక్క పక్కన వచ్చింది. బట్ మనకంటే పైన కింద రావాలి కదా. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ మీరు అదే మీరు ఇక్కడ చూసారు కదా బ్రేక్ డౌన్స్, ఇక్కడ వస్తుంది. ఆగండి, కిందకి రండి. ఇదిగో కాలమ్ బ్రేక్స్ డాట్ ఎస్ఎం కాలమ్ 6 కాల్ 6 SM3 ఇలా ఇచ్చాడు కదా. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏంటంటే నేను ఎండి అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ
అంటే మనకి మొబైల్ డివైస్లో ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే 4 కింద డివైడ్ అవ్వాలి. సో ఆ విధంగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇంకోండి ట్యాబ్లెట్కి 3 కాలమ్స్ వచ్చాయి. మొబైల్కి వచ్చేసరికి ఇలా పైన కింద వస్తుంది. సో ఇలా ఎండి ఇలా అంతా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్నాం కదా, బట్ స్పేసెస్ లేదు, చూసారు కదా. ప్యాడింగ్ అప్లై చేయాలి. ప్యాడింగ్ అప్లై చేయాలంటే ఎలా? కింద ఇక్కడ స్పేసెస్ ఉంది, చూద్దాం. ఇక్కడ స్పేసెస్లో చూసారు కదా, ఇది. అందుకే నేను ఇది మీరు మెయిన్ యూటిలిటీలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ మీకు మార్జిన్ అంటే ఎం, ప్యాడింగ్ అంటే పి, టాప్కి టీ, బాటమ్ బి, లెఫ్ట్కి స్టార్ట్, రైట్కి ఎండ్. ఇక్కడ చూసారు కదా, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్. ఇది ఎల్టీఆర్ అండ్ ఆర్టీఎల్కి. అదే లెఫ్ట్ రైట్కి అప్లై చేయాలంటే ఎక్స్, టాప్ బాటమ్కి వై. సో ఆ విధంగా చూద్దాం. అండ్ దీనికి వచ్చేసరికి నెంబర్స్ ఉన్నాయి. అవి వచ్చేసరికి మీకు 0 to 5. ఇదేంటంటే పేరెంట్కి కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్తాయి. ఒకసారి చూద్దాం ఇది ఎలా అప్లై చేయాలనేది. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా వాటికి ఈ అన్నిటికీ ప్యాడింగ్ 3 అప్లై చేస్తాను. ఇక్కడ కూడా ప్యాడింగ్ 3 అండ్ ఇక్కడ కూడా ప్యాడింగ్ 3 సేవ్ చేసాం. చూద్దాం. సో చూసారు కదా, కొద్దిగా ప్యాడింగ్ అప్లై అయింది. అదే మనం రోకి అప్లై చేద్దాం. ఇప్పుడు ఇంకా స్పేస్ రావడానికి ప్యాడింగ్ 5. చూడండి ఇంకా బాగా వచ్చింది కదా. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా, ఇదిగోండి. ఇప్పుడు స్పేస్ అనేది బాగా వచ్చింది. ఆ విధంగా మీరు ప్యాడింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మార్జిన్స్ కూడా అలానే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకి ఫాంట్ సైజ్ అప్లై చేయాలనుకోండి. ఇక టెక్స్ట్కి వచ్చేయండి కింద. ఇక్కడ చూసారా, టెక్స్ట్ అలైన్మెంట్స్ రైట్, లెఫ్ట్, సెంటర్ అనుకున్నాం కదా. దానికి క్లాసెస్ స్టార్ట్, సెంటర్, ఎండ్. ఇప్పుడు మనం మధ్యలో దానికి సెంటర్ ఇచ్చుకున్నాం. టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ సెంటర్. సేవ్ చేసి చూద్దాం. చూసారుగా, దీనికి మాత్రం టెక్స్ట్ సెంటర్ ఉంది. ఇది దీనికి లెఫ్ట్ ఇచ్చుకుందాం, అంటే రైట్ సైడ్. నెక్స్ట్ రైట్, రైట్ కాదు ఎండ్. రైట్కి వచ్చేసరికి ఎండ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండ్. చూసారు కదా, ఇది ఎండ్కి వెళ్ళిపోయింది. ఇది ఇటు రైట్కి స్టార్ట్లో డిఫాల్ట్, అండ్ ఇది మిడిల్లో ఉంది. ఈ విధంగా టెక్స్ట్ అలైన్మెంట్స్ యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ర్యాపింగ్ అని ఇదంతా. నెక్స్ట్ టెక్స్ట్ అప్పర్ కేస్. ఇప్పుడు టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని యాడ్ చేసాం కదా. అలాగే ఇప్పుడు నేను మధ్యలో కంటెంట్ అంతా అప్పర్ కేస్లో ఉండాలనుకుంటే కొన్ని మనం ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాం. అన్నిటికీ దానికి టెక్స్ట్ అప్పర్ కేస్ పెడదాం. ఓకేనా. సో నేను ఇండివిజువల్గా దీంట్లో సపరేట్గా, సో నేను సపరేట్గా స్పాన్ తీసుకున్నాను. దానిలో టైటిల్ అని పెడతాను, టైటిల్ ఆఫ్ పోస్ట్. దాని క్లాస్ వచ్చేసరికి నెక్స్ట్ అప్పర్ కేస్ పెట్టాను. ఏమైంది చూడండి, టైటిల్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ వచ్చిందా, స్పాన్ ఎలిమెంట్ పెట్టాం. అదే దాన్ని నేను బోల్డ్ చేయాలి. బోల్డ్ చేయాలని ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఎలా పెంచుకోవచ్చు అంటే FS 1 2 3 అని. ఇప్పుడు నేను దానికి FS 3 పెట్టాను. చూడండి ఏమైంది, సైజ్ పెరిగింది. అండ్ అలానే ఫాంట్ వెయిట్ యాడ్ చేయొచ్చు. కింద ఫాంట్ వెయిట్ బోల్డ్, సో FW బోల్డ్.
చూడండి బోల్ట్ అయిందా. ఆ విధంగా మనం క్లాసెస్ యాడ్ చేసుకుంటూ క్రియేట్ చేయొచ్చు. అలానే హైట్ కూడా. నెక్స్ట్ సైజింగ్ వచ్చేసరికి విడ్త్ ఎంత కావాలి అనుకున్న ఇవ్వండి. ఇప్పుడు మీ లేఅవుట్ యొక్క విడ్త్ 25%, 50%, 75%, 100%, ఇలా ఇండివిజువల్గా ఇచ్చాడు చూసారా. 75% అంటే ఇక్కడ 100 అంటే విడ్త్ ఆటో. ఈ విధంగా హైట్కి కూడా సపరేట్గా అలానే H25, 50, 75, 100. అదే మనం వర్టికల్ హైట్ 100 అలా ఇచ్చుకున్నాం కదా, దానికి కూడా ఉంది క్లాస్. VW 100 వచ్చేసి వర్టికల్ విడ్త్ 100, వర్టికల్ హైట్ 100. ఇప్పుడు మనం ఈ స్క్రీన్ అంతా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలనుకుంటే దానికి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాక బీజీ లైట్, దానికి VH 100 ఇవ్వండి. చూడండి మొత్తం అప్లై అయిపోయింది కలర్. అదే అది తీసేస్తే మీకు లేఅవుట్ ఎంతవరకు ఉందో అంతవరకే యాడ్ అయ్యింది. చూడండి డిఫరెన్స్ చూసారు కదా, ఇది ఇక్కడ వరకే ఉంది ఇప్పుడు కలర్. VH 100 తీసేస్తే అదేవిధంగా మీరు షాడో అప్లై చేయొచ్చు. ఇక్కడ షాడో ఉంది, షాడోకి మనం CSSలో క్లాస్ రాస్తాం చూసాం కదా. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఇది సింపుల్గా మీరు షాడో అని పెట్టుకుంటే సరిపోద్ది. షాడో, స్మాల్ షాడో, రెగ్యులర్ షాడో, లార్జ్ షాడో, దానికి ఎలా అప్లై చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారు కదా. ఈ రెగ్యులర్ షాడోకి ఏమేమి యాడ్ చేయాలి, ప్యాడింగ్ 3, మార్జిన్ బాటమ్ 5, బాడీ వచ్చి బీజీ బాడీ టెరిటరీ అని అంటే ఇదేంటంటే మీకు కలర్ అనమాట బ్యాక్గ్రౌండ్, అండ్ రౌండెడ్ అని ఇచ్చాడు కార్నర్స్కి. సో అదే మనం వచ్చి షాడో ఇచ్చుకుని రౌండ్స్ ఇద్దాం. అండ్ ఇప్పుడు దానికి దేనికి ఇద్దాం, మిడిల్ దానికి ఇద్దాం. మిడిల్ కంటెంట్కి షాడో అని ఇచ్చి రౌండ్ అని ఇస్తాం. బట్ దీనికి కలర్ ఏం తీసుకోలేదు కదా, దానికి ఏం తీసుకుంటాం, బీజీ ప్రైమరీ కలర్ వేసుకుని టెక్స్ట్ వచ్చేసరికి లైట్. సేవ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, మీకు రౌండ్ అనేది మీకు అప్లై అవ్వలేదు, రౌండెడ్. రౌండ్ అన్నా, రౌండెడ్. సేవ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసారు కదా కార్నర్స్ కూడా వచ్చినాయి, షాడో వచ్చింది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. గుడ్, కింద షాడో వచ్చింది. మీకు ఏ షాడోనే రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నది షాడో లార్జ్ అని ఇచ్చాడు చూసారు కదా, LG అని పెట్టుకుని మనం కూడా షాడో లార్జ్ అని పెడదాం. ఇదిగోండి ఎక్కువ వచ్చింది చూసారు కదా ఇంత ముందు మీద. అదే మీకు వైట్ ఇస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటా. టెక్స్ట్ వైట్, సారీ ఇది డార్క్గా పెట్టేసుకుని బీజీ వైట్. చూడండి ఇప్పుడు వైట్లో ఇచ్చుకుంటే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. సో దీని రెస్పాన్సివ్నెస్ కూడా ఒకసారి చూద్దాం. ఇంకోటి చూసారా మొబైల్లో పెట్టినప్పుడు. అలాగే మీరు పొజిషన్స్తో యూజ్ చేసుకోవచ్చు. పొజిషన్, స్టాటిక్, రిలేటివ్. ఇదిగోండి టాప్ లెఫ్ట్కి వచ్చి స్టార్ట్, బాటమ్ రైట్కి వచ్చి ఎండ్. సో మనం రిలేటివ్ పొజిషన్స్ అన్నీ చూసాం కదా, దానికి ఇలా పొజిషన్స్ అప్లై చేయొచ్చు. అండ్ ఫ్లెక్స్ బాక్స్ కూడా, ఫ్లెక్స్ బాక్స్ ఉంది. అండ్ బోర్డర్స్ చూద్దాం ఒకసారి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ చూసాం కదా. బోర్డర్స్లో ఇప్పుడు నాకు బోర్డర్ స్టార్ట్, లెఫ్ట్, రైట్ అలా ఉంటాయి. ఇదిగోండి టాప్ ఎండ్ ఈ విధంగా ఇచ్చాడు. అదే మనం కలర్స్ అప్లై చేయాలంటే బోర్డర్ ప్రైమరీ ఇలా ఇచ్చాడు. అండ్ బోర్డర్ సైజ్
థిక్నెస్కి ఇంకోండి ఈ విధంగా. సో నేను అదే విధంగా ఇప్పుడు మిడిల్ రైట్ దానికి దీనికి వేస్తాం, టాప్ దానికి బోర్డర్ స్టార్ట్, బోర్డర్ స్టార్ట్ తీసుకున్నాను. ఫస్ట్ బోర్డర్ అని ఇవ్వాలి కదా. ఫస్ట్ ఏముంది బోర్డర్, మనకు ఓన్లీ అప్లై అవ్వాలంటే బోర్డర్ స్టార్ట్ అని పెట్టాలి. ఫస్ట్ బోర్డర్ అని ఇచ్చేద్దాం. బోర్డర్, దాని తర్వాత బోర్డర్ స్టార్ట్లో నాకు కలర్ అప్లై అవ్వాలి. ఇక బోర్డర్ టాప్ 0 ఎండ్ 0 అంటే అక్కడ రిమూవ్ అయిపోతుంది, అర్థమైందా? అలానే బోర్డర్ డేంజర్ అలా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ బోర్డర్ డార్క్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మనకి బోర్డర్ డార్క్ స్టార్ట్ చేసి బోర్డర్ డార్క్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటి థిక్నెస్ కోసం బోర్డర్ విడ్త్ ఉంది చూసారా ఇక్కడ, యా బోర్డర్ 1 2 3 అలా ఉంది. నేను బోర్డర్ 4 తీసుకున్నాను. బోర్డర్ 4 సేవ్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. ఈ విధంగా అప్లై అయింది టైటిల్కి. ఓకే, మనం టైటిల్కి రాసాం కానీ టైటిల్కి అలా అప్లై అయింది. ప్యాడింగ్కి P2 ఇచ్చుకుందాం మొత్తానికి. ఈ విధంగా అదే ఇప్పుడు మనకు బోర్డర్ స్టార్ట్ అనేది సేమ్ అయింది. బోర్డర్ స్టార్ట్ 0 స్టార్టింగ్ పోయింది. సో అక్కడ మనకి రిమూవ్ అయిపోతుంది, అది ఇక్కడ చెప్పింది అనమాట. ఇక్కడ స్టార్టింగ్ లో చెప్పాడు చూసారా. సో ఇప్పుడు మనకి అప్లై అవ్వాలంటే బోర్డర్స్ స్టార్ట్ ఇది రాసుకుందాం. ఈ బోర్డర్ అనేది తీసేద్దాం. ఆ విధంగా చెప్పాడు మనకి బోర్డర్ స్టార్టింగ్ అప్లై అవ్వాలి. చూసారు కదా అప్లై అయిపోయింది. బోర్డర్ స్టార్ట్ తీసుకున్నాం, ప్యాడింగ్ 2 ఇచ్చుకున్నాం, బోర్డర్ వచ్చేసి విడ్త్ 4, బోర్డర్ కలర్ వచ్చేసరికి డార్క్. ఇది మనం ఇచ్చింది. అదే విధంగా దీనికి కూడా అప్లై చేద్దాము. షాడో దానికి సెకండ్ దానికి బోర్డర్ స్టార్ట్, బోర్డర్ డార్క్, బోర్డర్ విడ్త్ 4. చూసారుగా అప్లై అయింది ఈ విధంగా. సో ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట బోర్డర్స్ క్లాసెస్ యూస్ చేసుకో. ఇప్పుడు దాకా మనం ఎక్కడైనా సిఎస్ఎస్ రాసామా, ఇంత డిజైనింగ్ చేసుకుంటున్నాం లేఅవుట్, ఎక్కడే సిఎస్ఎస్ రాయలేదు, అన్ని క్లాసెస్ యూస్ చేస్తాం. అలానే ఫ్లక్స్ డిస్ప్లే. ఇప్పుడు మనం సపోజ్ ఫ్లక్స్ చూద్దాం. నేను ఇక్కడ ఇంకొక కంటైనర్ తీసుకుంటున్నాను. కింద డాట్ కంటైనర్ దాంట్లో ఒక రో తీసుకుని తీసుకుంటున్నా. దీనిలో నేను పారాగ్రాఫ్స్ ఇచ్చుకుంటున్నాను విత్ లోరమ్ టెక్స్ట్ అండ్ క్లాస్ వచ్చి ఒక ప్యాడింగ్ ఇచ్చుకుందాం. ప్యాడింగ్ 2 ఇచ్చుకుందాం. ఓకేనా. సో దీన్ని మనం డూప్లికేట్ చేసాం.
ఫ్రీగా డూప్లికేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది చూడండి, మనకి ఇలా వచ్చింది కదా. ఫ్లక్స్లో రావాలంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, డిస్ప్లే ఫ్లక్స్. ఫ్లక్స్ పెట్టుకోవడానికి మనం డిస్ప్లే ఫ్లక్స్ అని పెట్టుకుంటాం కదా, అలానే దీనికి ఈ రో ఉన్న సాట రో తీసేసి డీఫ్లక్స్ వేస్తే అన్ని ఇన్లైన్లోకి వచ్చేసాయి. చూసారు కదా, రోలోని డిఫాల్ట్గా రోలో ఉన్నాయి. అదే మన కాలంలో కావాలంటే ఫ్లక్స్ కాలం అని ఇచ్చుకోవాలి. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లక్స్ కాలం ఇచ్చాను అనుకోండి, కాలంలోకి వచ్చేసి బై డిఫాల్ట్గా వచ్చేసరికి రోలో ఉంది. సో నేను ఇది తీసేస్తున్నాను. అలాగే జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నిటినీ సెంటర్ చేయాలనుకుంటున్నాను. జస్టిఫై కంటెంట్ సెంటర్ అదేగా ఇచ్చింది, జస్టిఫై కంటెంట్ సెంటర్. సెంటర్కి వచ్చినాయి. అదే స్పేస్ బిట్వీన్, మనం ఇక్కడ మీకు డిఫరెన్స్ కావాలనుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుందాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఫ్లూయిడ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్ట్రెచ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే విడ్త్ ఇస్తున్నా. ఇందాక విడ్త్ అనుకున్నాం కదా, విడ్త్ 25%. ఇక్కడ కూడా విడ్త్ 25%. ఇక్కడ కూడా విడ్త్ 25%. ఇప్పుడు ఈ జస్టిఫై కంటెంట్కి సెంటర్ చూద్దాం. చూసారా, ఇప్పుడు సెంటర్లోకి వచ్చింది. అదే మనకి ఇక్కడ కంటెంట్ బిట్వీన్ అని ఉంది. కంటెంట్ బిట్వీన్ అంటే మధ్యలో గ్యాప్ రావాలి. బిట్వీన్ చూసారా, మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఈ విధంగా మనం జస్టిఫై కంటెంట్ చేసుకోవచ్చు. అది కూడా డిఫరెంట్ స్క్రీన్స్కి, ఎస్ఎం, ఎండి, ఎల్జీ ఇలా ఉంది. చూసారు కదా, ఈ డిఫరెంట్. అలానే అలైన్ ఐటమ్స్ టాప్ బాటమ్, స్టార్ట్ అండ్ సెంటర్ ఈ విధంగా. బట్ ఏంటంటే ఇక్కడ మీరు వర్టికల్ హైట్ తీసుకోవాలి. వర్టికల్ హైట్ తీసుకోకపోతే మీకు అప్లై అవ్వదు. సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి మనం ఇలా అప్లై చేద్దాం. ఏమైంది చూడండి, ఏమీ అప్లై అవ్వలేదు సెంటర్. అదే మనం ఇక్కడ అలైన్ ఐటమ్ సెంటర్ చూస్తున్నాం కదా, అలైన్ ఐటమ్ సెంటర్లో H100 కూడా అప్లై అవ్వలేదు. వర్టికల్ హైట్ తీసుకుందాం, సేవ్ చేసి చూద్దాం. యా, ఇప్పుడు అప్లై అయింది చూడండి. వర్టికల్ హైట్ సెంటర్ వచ్చింది కదా ఇలా. ఇప్పుడు ఏంటి, మనం దీనికి ఈ సెంటర్ రావడానికి అప్లై చేసాం అనమాట. సో అలానే ఫ్లక్స్ బాక్స్ కూడా యూస్ చేయొచ్చు, ఓన్లీ క్లాసెస్ యూస్ చేసి. సో ఇంతటితో బేసిక్స్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక సింగిల్ పేజ్ పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసుకుందాం. దాని తర్వాత మనం మన ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ పోర్ట్ఫోలియో ఉంది, దానికి బూట్ స్ట్రాప్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.